ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా 61:6. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన కృపచేత మనల్ని ఆయన యొక్క యాజకులుగా చేసుకుంటూ ఉన్నారు. ఆయన యాజకులుగా చేసుకుంటూ ఉన్నారు అంటే మనకి పవిత్రమైన స్థానమును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన సేవ చేయడానికి మనల్ని నియమించుకుంటూ ఉన్నారు. ఆయన సువార్త ప్రకటించడానికి మనల్ని ఎంతగానో ఆయన కృపని మన ఎడల కనపరుస్తూ ఉన్నారు. అందుకని దినమున అంటూ ఉన్నారు, మీరు నాకు యాజకులు అనబడుదురు. అనేకులు మిమ్మల్ని చూసినప్పుడు మరి మీరు నా యొక్క పరిచారకులుగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని జనుల ఐశ్వర్యము మీరు అనుభవించుదురు, నిందకు ప్రతిగాను తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. దేవుని యొక్క కృప ఎలాగ ఉన్నది అంటే ఆయన యొక్క పరిచారకులుగా, ఆయన పరిచర్య చేసేవారిగా ఉండడమే కాకుండా మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఘనతని అనుగ్రహించి మన యొక్క జీవితాలలో మనకి రావాల్సిన భాగములను దేవుడు మనకి అనుగ్రహించి మనము సంతోషించడానికి దేవుడు సహాయం చేస్తాను అని దినమున సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఎంతగానో ఆయన కృపలోని వర్ధిల్లేలాగున దేవుడు సహాయం చేసే దేవుడని, ఆయన మనల్ని ఎంతగానో పవిత్రపరచుకుని ఆయన బిడ్డలుగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నందుకు మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా యాజకులుగా ఉంటారు, నా భాగము అనుభవించి సంతోషిస్తారు అని దినమున దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యమును వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, మీ యాజకులుగా నాయన మమ్మల్ని చేసుకుంటూ ఉన్నారు అంటే ఏ యోగ్యత లేదు నా ప్రభువా. అయితే నాయన మీ ప్రేమ చొప్పునే నా ప్రభువా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని నా ప్రభువా మీ భాగము మాకు అనుగ్రహించి మేము అనుభవించి సంతోషించే వారిగా చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే నేను అన్నారు నాయన. కాలేజెస్కి, స్కూల్స్కి, నాయన ఆఫీసెస్కి వెళ్ళి వస్తూ ఉండగా బిడ్డలకి తోడయ్యండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా సురక్షితమైన ప్రయాణము అనుగ్రహించండి ప్రభా. యేసయ్య నాయన, ఏ బిడ్డలైతే ఏది కావాలని మొరపెడుతున్నారో వాటిని అనుగ్రహించండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ నేను నార్మల్గా చక్కగా అయిపోవడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్య నాయన, నా తండ్రి, ఎవరైతే నాయన మీకు మొరపెడుతూ మాకు ఈ కార్యం చేయండి ప్రభు అని చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. ఎవరైతే సువార్త ప్రకటించి విత్తనము విత్తారో ఆ విత్తనము మొలకు వచ్చేలాగున మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. మీరు మంచి వ్యవసాయకుడు. మేము విత్తనము వేయడమే కానీ ఇంకేమీ చేయలేం. అయితే నా ప్రభు మీరు నీరు కట్టి ఫలం పొందేలాగా చేస్తానని మీరు సెలవిచ్చారు కాబట్టి వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. వారి జీవితాలలో యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు అని తెలుసుకుని నాయన వారు మీ యొక్క భాగము అనుభవించడానికి, సంతోషించడానికి, మీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.